రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని 2 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దిత్వా తుఫాను ప్రభావంపై విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ వివరాలు వెల్లడించారు. రేపు ఉదయానికి తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా తీర జిల్లాలో వర్షాలు మరింత తీవ్రంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మత్స్యకారులు అత్యవసరమైతే తప్ప 2 రోజుల పాటు సముద్రానికి వెళ్లవద్దని వాతావరణ శాఖ స్పష్టమైన సూచనలు జారీ చేసింది. గాలుల తీవ్రత, ఎత్తైన అలలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరికలు చేస్తున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. దిత్వా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ మీద ఏ మేరకు ప్రభావం చూపించబోతుంది? దిత్వాన్ తుఫాన్ తాలూకా ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా చూపించబోతుంది? ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు? ఎక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, చెప్పండి, ప్రధానంగా ఏ జిల్లాల మీద ఈ దిత్వాన్ తుఫాన్ తాలూకా ప్రభావం పడబోతుంది? ఎప్పుడు బలహీనపడుతుంది సార్? ఒకటి, ఈ తుఫాను బాగా ఎక్కువ ప్రభావం ఉండేది దక్షిణ కోస్తా జిల్లాల మీద, తదుపరి కొన్ని ఉత్తర కోస్తా జిల్లాల మీద ఉంటుంది. ముఖ్యంగా నిన్న నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉన్న దిత్వా తుఫాను నిన్న సాయంత్రం నుంచి మొదట ఉత్తర వాయువ్య దిశలోను, తదుపరి రమారమి ఉత్తర దిశలోను పయనించిన తరువాత ఈరోజు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి కోస్తా తీరానికి సమాంతరంగా కొనసాగుతుంది. ఇది కడలూరుకు, కరైకలకు 100 కిలోమీటర్ల దూరంలోనూ, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోనూ, వేదారణ్యానికి 140 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది. ఇది రాబోయే కొన్ని గంటల్లో తన ఇంచుమించు ఉత్తర ప్రస్థానాన్ని కొనసాగించి తమిళనాడు తీరానికి ప్రస్తుతానికి 70 కిలోమీటర్ల దూరంలో తన కేంద్రాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ కొన్ని గంటలలో 60 కిలోమీటర్ల దూరానికి, సాయంత్రం 30 కిలోమీటర్ల దూరానికి చేరుకునే అవకాశం ఉంది. అంటే కోస్తా తీరానికి దగ్గరలకు వస్తుంది, కోస్తా తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. అందువల్ల ఈ తుఫానుకు ఉన్న మేఘ కుడ్యము లేదా వాల్ క్లౌడ్ ప్రాంతం ఈ రాష్ట్రంలో, అంటే దక్షిణ కోస్తా తీరం ప్రాంతాల్లోనూ, తమిళనాడు తీర ప్రాంతంలోనూ తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది, ముఖ్యంగా వర్షం రూపంలోనూ, గాలుల రూపంలోనూ. కాబట్టి ఈరోజు రేపు కూడా ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే సంభావ్యత అత్యధికంగా ఉంది. రేపు పలు ప్రాంతాల్లో, ఎల్లుండి నుంచి 3 రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, రేపు పలు ప్రాంతాల్లో, తదుపరి కొన్ని ప్రాంతాలకు పరిమితమై తదుపరి ఇంకా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడపలో భారీ నుంచి అతి భారీకి అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక రేపు 2వ రోజు అనగా రేపు 1వ తేదీ డిసెంబర్ నాటికి ముఖ్యంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం అయింది. ఇక ఈ 2 రోజులు ఇటువంటి వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందువల్ల ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో, అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలతో పాటుగా కొన్ని జిల్లాలు ముఖ్యంగా బాపట్ల, పల్నాడు మరియు నంద్యాలలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. ఈ చివరి 3 జిల్లాలతో తక్కువ సంభావ్యత, మిగిలిన జిల్లాల్లో అత్యధిక సంభావ్యత ఉన్నందువల్ల ఆకస్మిక వరదల నుంచి
కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా, అప్రమత్తంగా ఉండవలసిందిగా అధికారులకు తెలియచేయటం జరిగింది. ప్రజలు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మొత్తానికి చూడొచ్చు, దిత్వాన్ తుఫాన్ తాలూకా ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల మీద, అలాగే కొన్ని జిల్లాల మీద అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో 2 రోజుల పాటు కూడా ఎవరిని వేటకు వెళ్ళొద్దని అయితే చెప్తున్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ పనులు ఏమన్నా ఉంటే కనుక మరొక 2 రోజుల పాటు వాయిదా వేసుకుంటే మంచిదని అయితే చెప్తున్నారు. ఎందుకంటే కోత కోసుకునే సమయానికి సుమారుగా పంట అయితే చేతికొచ్చే సమయం అయితే అయ్యింది. ఈ సమయంలో ఈ తుఫాన్ల ఎఫెక్ట్కి అయితే ఆ పంట ఏదైనా తడిచిపోతే కనుక కొద్దిగా ఇబ్బంది అయ్యే వాతావరణం ఉంది. కాబట్టి 2 రోజుల పాటు వాయిదా వేసుకుంటే మంచిదని అయితే అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే గంటకి కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా ఏవైతే నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ మోహన్తో కనబాబు, విశాఖపట్నం నుంచి. మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నిక